ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనము, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. ఈ వచనం ద్వారా మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, క్రీస్తు మన అంతిమ ఉదాహరణ. పౌలు విశ్వాసులను క్రీస్తు మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీని అర్థం, మన పరస్పర చర్యలన్నిటిలోనూ ఆయన వినయం, ప్రేమ మరియు నిస్వార్థతను ప్రతిబింబించేలా కృషి చేయాలి. రెండవదిగా, క్రీస్తు లాంటి వైఖరి సంబంధాలను మారుస్తుంది. మనం ఇతరులతో ప్రవర్తించే విధానము యేసు ఎలా జీవించాడనే దాన్ని బట్టి రూపుదిద్దుకోవాలి. మనం ఆయన మాదిరిని అనుసరిస్తే మన సంబంధాలు దయ, సహనం మరియు త్యాగపూరిత ప్రేమతో గుర్తించబడతాయి. 3, నిజమైన గొప్పతనం వినయం నుండి వస్తుంది. యేసు పూర్తిగా దేవుడు అయినప్పటికీ ఇతరుల కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని రాజ్యంలో నిజమైన గొప్పతనం అధికారం లేదా హోదా గురించి కాదు, కానీ వినయంతో ఇతరులకు సేవ చేయడం అని ఇది మనకు బోధిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించుగాక.